నా అమరావతి రాజధాని అవసరమే లేదన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నాను. దీనిపైన మీ వ్యాఖ్యలు? అన్న అది తప్పన్న. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆ వాక్యం పెద్ద తప్పు, చాలా మిస్టేక్. అంతెందుకు 2019లో చేసినటువంటి మిస్టేక్ ఇప్పుడుకు కొనసాగుతుంది. జగన్ మీద ఉన్నటువంటి ఆ మిస్టేక్, ఐ మీన్ ఆ మాటను. సో ఆ మాట అన్నందుకు నేను ఒక మాట చెప్తాను అన్న. జగన్మోహన్ రెడ్డి గారు మన సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఒక అందులో ఒక 10% జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే కన్నా ఎక్కడికో వెళ్ళిపోతుంది రాజధాని. సో రాజధాని అవసరమే లేదనేటువంటి ఆ మాటను చాలా రాంగ్ అన్న. ఇంకోటి ఏంటంటే, నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ఏముతో, ఒక ఆలోచనతో వెళ్తున్నారు. ఇంతకుముందు 1995 కదండి, సారీ 1919 అన్న 1999లో, సారీ 1999, అదే 1999 1999లో స్టార్ట్ చేసినటువంటి 2020 అని ఒకటి ఆలోచనతో ఐటీ సెక్టర్లో వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పటికీ మారుమోగిపోతుంది. ఇప్పుడు కూడా ఒక ఆలోచనతో వెళ్తున్నారు. ఏంది 2045 2045 ఆ రేంజ్లో వెళ్ళిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో 10% జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడుతుంది. నోటికొచ్చిన పథకాలు చేతికి అందించేసి అప్పుల పాలు చేసేసి ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారికి నా పార్టీకి విరాళాలు కావాలంటున్నారు. అసలు దయచేసి రాజధాని అవసరం లేదనే మాట కాదు కదా. ముందు రాజధానికి కానీ రాష్ట్రానికి కానీ ఏమి చేయాలి, ఎలాంటి ఆలోచనలతో వెళ్ళాలి, మంచి ఆలోచనలు ఉంటేనే ముందుకెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనడం బాధాకరం ఉంది.